నీ వల్ల కాదంటే నేనే ఆ శ్రీవల్లిని చంపేస్తాను. అంతేకాని బావని మాత్రం వదిలిపెట్టనమ్మా. నాకు వదిలిపెట్టవే. నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కోసం ఈ మాత్రం చేయలేకపోతే ఇక నేనెందుకు? పగను నాకు వదిలేసి ప్రేమ సంగతి నువ్వు చూసుకో. ఏదో ఒకటి చేసైనా సరే ఓ శ్రీవల్లిని జైల్లోకి బావ నీ ఒళ్ళోకొచ్చేలా నేను చేస్తాను. కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్టు దారాలే అల్లేస్తున్న స్నేహాలేవో గారాలే కొంచెం కొంచెం నీ మీదే వాలేటట్టు గాలేదో మళ్ళిస్తున్న ఇష్టాలేవో కనులే ఇలా కసిరేంతల కలవాలనే కలలే ఇవాళవో కగా అలవాటులా అనుకోనిదే అవుతోందిలా మౌనంగా దాగే ప్రేమ మెల్లంగా మాటల్నే మార్చేస్తుందా హ్యాపీయా? మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నాను. అత్తయ్య ప్రేమని పొందటం నిజంగా నిజంగా నా అదృష్టం. తన కోసం నా ప్రాణాలు ఏమన్నా ఆనందంగా ఇచ్చేస్తాను. మరి ఇంత ఆనందాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చిన ఈ శ్రీవారికి ఏమి ఇవ్వవా? ఇవ్వడానికి చాలా ఉంది. ఏంటో అది? మీరు కళ్ళు మూసుకుంటేనే చూడగలుగుతారు. సరే, నువ్వే మూసేయ్. బయటికి కనిపించరు గాని మీలో చాలా విషయాలున్నాయి. అంతేనా? అంతేనా? అండి, ఐ లవ్ యూ సో మచ్. శ్రీవల్లి, చిన్న నువ్వు డిన్నర్కి రండి. వస్తున్న అత్తయ్య గారు, రండి. పిల్లలకిష్టమైన అన్ని వంటలు నేనే స్వయంగా చేశానండి. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని తీసుకొచ్చి పెట్టండి. నేనిక్కడ ఇంతగా చెప్తూ ఉంటే మీరలా రాయిలా నిలబడి చూస్తున్నారేంటి? నీ మొహంలో ఈ ఆనందం చూసి ఎన్నాళ్ళైందో దేవకి. నా ఆనందం ఈ ఇంటికి తిరిగొచ్చేసింది కదండి. సరే సరే, చూసింది చాలు కానీ అబ్బాయి వాళ్ళు వచ్చేస్తారు, ఇవన్నీ సరితేద్దాం. ఏంటి అలా చూస్తున్నారు? కూర్చోండి. శ్రీవల్లి కూర్చోమ్మా. చిన్న కూర్చో నాన్న, మీరు కూర్చోండి. సత్య, మంజరి కూర్చోండి. కూర్చో సత్య. అత్తయ్య, మీకెందుకు శ్రమ? మీరు కూడా కూర్చోండి, నేను నటిస్తా. లేదు,
ఈ రోజు నా చేత్తో నేనే స్వయంగా వడ్డిస్తేనే కాని నాకు తృప్తిగా ఉండదమ్మా. కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. చిన్నా, నాలాగే నీకు కూడా ముద్దపప్పులో నెయ్యి వేసుకుని తినడం చాలా ఇష్టం కదా. ఇదిగో నీకోసం చేశాను. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినాలి, సరేనా? శ్రీవల్లి, నువ్వు ఈ గుమ్మడికాయ కూర తిన్నావంటే పనసకాయలాంటి పండంటి బిడ్డ పుడతాడు. నీకోసమే చేశానమ్మా, మొత్తం నువ్వే తినాలి. అదేంటమ్మా, ఏమైంది? నీకిక్కడ నచ్చలేదా? శ్రీవల్లి, ఏమైందమ్మా? ఏంటి కన్నీళ్ళు? పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. కన్నీళ్ళు కాదత్తయ్య,
చాలు నాకు. అత్తయ్య కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక తిను. హలో ప్రెసిడెంట్ గారు, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీ కొడుకు కోడలు దూరం అయిపోయి మీరు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని పొద్దునే పేపర్ చూసి తెలుసుకున్నాను. అయ్యో, ఏం బాధపడకండి. ఇప్పుడే పిల్లలు ఇంటికి తిరిగొచ్చేశారు. మీ ఇంట్లో ఈ కలతలన్నిటికి కారణం ఆ రోజు సగంలో ఆగిపోయిన పూజేనమ్మా. రేపు పౌర్ణమి, మంచి రోజు. అమ్మాయిని అబ్బాయిని మన ఊరికి ఒకసారి తీసుకొచ్చి ఆ పూజ పూర్తి చేస్తే నీకంతా సంతోషంగానే ఉంటుంది. సమయానికి బాగా గుర్తు చేశారు ప్రెసిడెంట్ గారు. రేపే తీసుకొస్తాను. కావలసిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగేనమ్మా. శ్రీవల్లి, చిన్న, రేపు మనందరం మన ఊరు వెళ్తున్నా. ఉదయాన్నే లేచి తొందరగా రెడీ అవ్వండి. సరే అమ్మా. తిను. ఇంకేం వడ్డించను? నీకెందుకమ్మ శ్రమ? గుళ్ళో అమ్మవారిని అలంకరించడం పుణ్యమే గాని శ్రమ కాదు మేడం. మేడం అంటూ ఇంకా నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా? అత్తయ్య అని పిలవచ్చు కదా. అట్నే అత్తయ్య. మంజరి, మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీరు పదండి వదినా, మేము వచ్చేస్తాం. అదేంటి, అందరం కలిసే వెళ్ళాలి కదా. కొంచెం పనుంది, అది చూసుకుని మేము వస్తాం అత్తయ్య. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే అత్తా కోడళ్ళలా కాదు, అక్కా చెల్లెలలా ఉన్నారు.
నన్ను చిన్న పిల్లలా కూర్చోబెట్టి రెడీ చేసింది నా కోడలు. మీరిలా ఉంటే చూడాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. సరే, ఇంక బయలుదేరదామా? పదండి పదండి, పెందలాడే వెళ్ళి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవాలి. మంజరి, మీరు కూడా త్వరగా బయలుదేరొచ్చేయండి. అలాగే వదినా. అవును, చిన్న ఎక్కడా? నేను రెడీ అమ్మా. సరే, మనం బయలుదేరదాం. రండి. పదండి. రామ్మా. సారీ అత్తయ్య, పొరపాటున తుమ్మేశాను. అప్పటికే కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. పొరపాటున తుమ్మితే అది తప్పు కాదు, కావాలని తుమ్మితేనే అది తప్పు. నిజంగా పొరపాటునే తుమ్మానత్తయ్య. శుభమా అని పని మీద బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఒక్క క్షణమైనా కూర్చుని బయలుదేరాలి. లేకపోతే వాళ్ల మనసుల్లో చిన్న అశాంతి ఉంటుంది. రండి, కాసేపు కూర్చుని వెళ్దాం. రండి. చదువుకున్న దానివి, నీకిలాంటి మూఢనమ్మకాలేంటొదినా? పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో శాస్త్రం ఉంటుంది. వాటిల్లో అర్థం కాని అర్థాలు ఇంకేవో ఉంటాయి. అది మూఢనమ్మకం అని ఎందుకు అనుకోవాలి? పెద్దల మాటని గౌరవించడం అనుకోవచ్చు కదా. ఇక బయలుదేరదాం. ఆలోచించింది చాలు, వెళ్దామా? మనం అనుకునేది తప్ప అన్నీ జరగడం ఈ ఇంట్లో ఆనవాయితీ అయిపోయింది. ఆలోచించి బాధపడ్డం తప్ప చేసేదేముంది? చెయ్యాలి, అనుకున్నది అయ్యే వరకు చెయ్యాలి. ఇంకా నీకు నమ్మకం ఉందా? నాకైతే లేదు. నేను చెప్పింది చేస్తే అదే అవుతుంది. ఏంటది? నువ్వు నాన్న ఆస్తి కావాలి అనుకున్నారు, నేను మాత్రం బావ నావాడైతే చాలనుకున్నాను. అదృష్టం ఆమెడు దూరం నుంచి అట్నుంచి అటే పోతుంటే నువ్వు అనుకున్నదైనా మేమనుకున్నదైనా ఎలా జరుగుతుంది? చెప్పింది చెప్పినట్టు చెయ్యమ్మా, ఎలా జరగదో నేను చూస్తాను. సామ్రాట్ గురించి నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. మనసులో ఇష్టం అనేది పుట్టాక మనం చచ్చే వరకు అది చావదు. నాకు బావ కావాలి. తన కోసం చావనైనా చస్తాను, కానీ ఎవ్వరి కోసమో బావని వదులుకోను.
ఈ రోజు గుళ్ళో బావ నా మెళ్ళో తాళి కడతాడు. కట్టేలా చేస్తాను. ఆ నమ్మకం నాకుంది. కాకపోతే ఒక్కటి, బావ నా మెళ్ళో తాళి కట్టే వరకు శ్రీవల్ని ఆ చుట్టుపక్కల కనిపించకుండా నువ్వే చూసుకోవాలి. సరే కాని నువ్వు అనుకున్నది జరిగిన ఆస్తి మనదేగా. మా వల్ల కానిది నీ వల్ల అవుతుందే. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ రోజు బావ నా మెళ్ళో తాళి కడతాడు. అది ఫిక్స్.